సినిమా రంగం ఇది మహారంగం. ఇందులోకి ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉన్నారు. రీసెంట్లీ రామ్ పోతినేని మూవీ ర్యాపోలో ఒక 2 days చేశాను. ఆ పవర్ స్టార్ అనేది ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఓకే, వేరే యాక్టర్స్కి కూడా ఎవరికి అంత ఓపిక ఉండదు, ఎందుకంటే ఆయన కూడా పవర్ స్టార్ గారు చాలా కష్టపడి. అంటే అసలు మూవీ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే మనం ఏంటో 10 మందికి తెలియాలి. పవర్ స్టార్ ఆయనది కూడా సేమ్. అంటే ఇప్పుడు ఫుడ్ ఓకే, మరి రెమ్యూనరేషన్ ఎట్లా ఉంటుంది? అబ్బాయిలకి ఇయ్యరు తొందరగా, లేడీస్కి అంటే ఎందుకు ఇస్తారు తొందరగా అంటే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు వెంటనే రావాలి అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. సినిమా రంగం ఇది మహారంగం. ఇందులోకి ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉన్నారు. హీరో కావాలని కొంతమంది, ఆర్టిస్టులు కావాలని కొంతమంది. అలాంటి వారిలో సాయి కృష్ణ ఒకరు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, హలో, ఎలా ఉన్నావు? హలో మేడం, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు ఏంటి? రీసెంట్లీ రామ్ పోతినేని మూవీ ర్యాపోలో ఒక 2 days చేశాను. లైక్ దాంట్లో కాలేజ్ స్టూడెంట్ రోల్ ఇచ్చారు, దాంట్లో చేశాను. అండ్ రామ్ గారితో ఉంటాయా కాంబినేషన్స్? రామ్ గారు పక్కనే ఉన్నారు. బట్ అది వస్తుందో రాదో తెలియదు, కాకపోతే యాక్టింగ్ అయితే చేశాను. ఎట్లా అనిపించింది అంటే సెట్స్ లో ఉన్నప్పుడు రామ్ గారు ఎట్లా ఉంటారు? చాలా మంది చెప్పిన మాట అంటే ఆ యాటిట్యూడ్ ఎక్కువ రామ్ గారికి అంటూ. లేదు, చాలా హంబుల్. అంటే యాటిట్యూడ్ అంటే నేను చూసిన విధంగానైతే నాకేం అనిపించలేదు. వచ్చారు, సీన్ చేశారు, మళ్ళీ తర్వాత ఆయన ప్లేస్ లోకి ఆయన వెళ్ళిపోయారు. లేదు, క్యారవాన్ లేదు, పక్కకి లైట్ వేసారు. అంటే కాలేజ్ లో షూటింగ్ ఉండే అది, సో అక్కడ పక్కన వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా సీన్ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే వచ్చేసారు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. ఆయన పెద్ద సెలబ్రిటీ కదా అందుకే ఇంకా వచ్చేసి సీన్ చేసేసి వెళ్ళిపోయేవారు. బట్ యాటిట్యూడ్ అయితే నాకేం కనిపించలేదు. అండ్ రీసెంట్లీ భార్గవి గారు చెప్పారు, నా ఫ్రెండ్ తను, వాళ్ళ అన్నయ్య డైరెక్టర్ రాజ్ తలూరి సార్. సార్ కూడా చాలా హంబుల్ పర్సన్. అంటే మూవీ లాస్ట్ ఎండింగ్ లో ఉంది సాయి రా అని చెప్పి, అంటే నాకు రీసెంట్లీ పరిచయం అయ్యారు ఆయన. ఎండింగ్ లో ఉంది అని చెప్పి రా సాయి అని అంటే వెళ్ళి హరుడులో ఒక సీన్ చేశాను. హరుడు వెంకట్ గారు హీరో. అవును, ఆయన మూవీలో ఒక చిన్న సీన్ చేశాను. అండ్ తర్వాత ఇంకొక మూవీ ఇప్పుడు బాలీవుడ్ వచ్చింది కదా, జాట్ మూవీలో, అది అంటే లైక్ విలన్ ఉంటారు కదా, మేము బైకర్స్ లాగా వెళ్ళి విలన్ వెనకాల బైకర్స్ లాగా మేము వెళ్ళినాము. బాలీవుడ్ మూవీలో ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే దాంట్లో కోఆర్డినేటర్ సుజాత మేడం అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో తను రిఫర్ చేస్తే లొకేషన్ కి వెళ్ళినాను, బాచ్పల్లిలో. అది దసరా సెట్ ఉంది కదా, దాంట్లోనే షూటింగ్ అయింది జాట్ మూవీ. దాంట్లో ఒక 2 days వెళ్ళాను మేడం. మళ్ళీ తర్వాత ఎక్కడ జరిగింది షూట్? బాచ్పల్లి సెట్, బాచ్పల్లిలో అయితే దాంట్లో ఒక 2 days వెళ్ళాను. అండ్ మళ్ళీ ఇంకొకటి రీసెంట్లీ ఏదో బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీ వచ్చింది కదా, నేహా శెట్టి, బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళ దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ లుక్ ఉన్న వాళ్ళే కావాలి అని అంటే మేము ఒక 8 members వెళ్ళినాము. 8 members వెళ్తే నా ఉప్పల్ NSL కంపెనీలో దాంట్లో నేహా శెట్టి కొలీగ్ లాగా ఓన్లీ వన్ డే చేశాను అంతే. అంటే అసలు మూవీ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? చాలా మంది వస్తూ ఉంటారు. అంటే యాక్చువల్ గా నాకు ఎలా ఉంటది అంటే మేడం, చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్. అంటే ఎవరిని చూసి? అంటే నా ఫేవరెట్ యాక్టర్ అయితే ఆల్వేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఇన్స్పిరేషన్ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా కామన్ మ్యాన్ లాగా ఉండడం నాకు ఇష్టం లేదు. అంటే మనం ఏంటో 10 మందికి తెలియాలి. పవర్ స్టార్ ఆయనది కూడా సేమ్. అంటే మనం ఏంటో 10 మందికి తెలియాలని నా కాన్సెప్ట్. సో అందుకని యాక్టర్ అవ్వాలని ఒక చిన్నప్పటి నుంచి నా ప్యాషన్. ఇంకా అందుకే వేరే జాబ్స్ పైన కానీ వేరే దాని మీద నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు. ఏది బీటెక్? నాది బీఫార్మసీ. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా అంటే ఆయనకి వెయిట్ చేసి సినిమాలు అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక పొజిషన్ కావాలని 10 సంవత్సరాలకు పైగా వెయిట్ చేశారు. మరి అంత ఓర్పు ఇప్పుడు జనరేషన్ కు ఉందా? అంత ఓపిక్ గా వెయిట్ చేసేది ఈ జనరేషన్ లో యూత్ కి గానీ ఎవరికి గానీ, ఇన్ కేస్ వేరే యాక్టర్స్ కి కూడా ఎవరికి అంత ఓపిక ఉండదు. ఎందుకంటే ఆయన కూడా పవర్ స్టార్ గారు చాలా కష్టపడి ఒక రాజకీయంలో లాస్ట్ టైం కూడా అంటే ఓడిపోయారు.
కానీ ఎప్పుడు నెగిటివ్ అవ్వలేదు. అయినా పోటీ చేశారు. ఆ పవర్ స్టార్ అనేది ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఓకే. అంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను ఎప్పటి నుంచి, అంటే ఆ ఖుషి సినిమా వచ్చినప్పుడు నేను ఏ ఏజ్ లో ఉన్నానో నాకు తెలియదు, బట్ ఆయనకి ఖుషి సినిమా అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్. ఫస్ట్ మూవీ ఏది? యాక్చువల్ గా ఫస్ట్ మూవీ అనేది తను అఖిల్ రాజు హీరో, నేమ్ ఇంకా నాకు తెలియదు. బట్ ఆ రోజు ఏమైందంటే కో డైరెక్టర్ రోహిత్ అన్న అని చెప్పేసి ఆయన నాకు పరిచయం, అంటే నార్మల్ గా పరిచయం ఫ్రెండ్ లాగా. పంజగుట్టలో ఉంది ఒకసారి రా అని చెప్పానంటే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను. ఆ రోజు ఫస్ట్ ఇంకా వాళ్ళు అంటే వచ్చినప్పుడు వచ్చినవా అని చెప్పి పిలిచిండ్రు. తర్వాత వాళ్ళది ఒక విల్లా ఉండే, దాంట్లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళందరూ ఉండే. సో ఆ రోజు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. అంటే లైక్ వాళ్ళు టిఫిన్ పెట్టారు, అక్కడ టిఫిన్ ఉంది, ప్రొడక్షన్ వాళ్ళు టిఫిన్ పెట్టారు. బట్ ఏంటంటే నార్మల్ గా ఇడ్లీ వడ అండ్ ఉప్మా ఉండే. సో అది తీసుకొని నేను బాల్కనీలో నిల్చొని తింటున్నా. అంటే ఎవరు వాళ్ళందరేమో లోపల కూర్చొని తింటున్నారు, చైర్స్ వేసుకొని టేబుల్స్ వేసుకొని లోపల కూర్చొని తింటున్నారు. నేను బాల్కనీలో నిల్చొని తింటున్నా, బట్ ఎవరు అంటే లైక్ రా కూర్చో అని చెప్పి ఎవరు అనట్లేదు. అంటే నా పరిస్థితి అప్పుడు అది. సో అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ దేవుని దయ వల్ల నేను అవుతానో కాదో తెలీదు, ఫ్యూచర్ లో నేను యాక్టర్ అవుతానో కాదో తెలీదు. సో అప్పుడు నా పరిస్థితి అది కాబట్టి వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేశారు. ఒకవేళ నేనైతే ఫ్యూచర్ లో ఏదైనా నేను మూవీ తీస్తే, బట్ అందరికి కూర్చోబెట్టి మంచి ఫుడ్ అయితే పెట్టిస్తాను, అందరిని ఈక్వల్ గా చూస్తాను. అంటే మామూలుగా ఒకటి ఇండస్ట్రీలో నాకు నచ్చింది ఏంటంటే మేడం, అందరిని ఈక్వల్ గా చూడరు. ఆర్టిస్టులు ఒకలాగా, అంటే వాళ్ళకి నేను ఫేస్ చేసింది ఏంటంటే, నేను యాక్చువల్ గా కంపెనీ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాను. సో దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు వస్తారు, కంపెనీ ఆర్టిస్ట్ వస్తారు, అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ప్రొడక్షన్ టీం వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. బట్ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్లకి వేరే ఫుడ్, కంపెనీ ఆర్టిస్ట్లకి వేరే ఫుడ్, ఇంకొంచెం మంచి క్యారెక్టర్ మంచి రోల్ ఉన్న వాళ్ళకి వేరే ఫుడ్, అలా ఉంటది. సో ఇండస్ట్రీలో నాకు నచ్చిందంటే అదే. నాకేంటంటే నా దృష్టిలో ప్రతి ఒక్కరిని, ఎవరైనా మనుషులే కదా మేడం, ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూసి ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఫుడ్ పెట్టాలి అని నాకు అలా. అంటే ఇప్పుడు ఫుడ్ ఓకే, మరి రెమ్యూనరేషన్ ఎట్లా ఉంటుంది? కంపెనీ నుంచి వెళ్తే ఒకలా ఉంటుందా? అవును. ఇప్పుడు రెమ్యూనరేషన్ ఏంటంటే, అంటే మాకు కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి సో మాకు 3,000 పర్ డే అలా ఇస్తుండే. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అయితే దాంట్లో ఓన్లీ 500 పర్ డే ఇస్తారు అంతే. అది బస్సులో వెళ్ళి అక్కడ తీసుకెళ్లి ఎక్కడ వాళ్ళు ఎక్కడ చెప్పి ఎక్కడ నిల్చో అంటే అక్కడ నిల్చోని మళ్ళీ ఈవినింగ్ అక్కడ బస్ లో మళ్ళీ డ్రాప్ చేసేస్తారు, అలా చేస్తారు. కంపెనీ ఆర్టిస్ట్ అయితే వాళ్ళు వెహికల్ పంపిమన్నా పంపిస్తారు, లేదు మీ వెహికల్ లో మీరు ఓన్ గా వస్తానన్నా కూడా ఓకే. సో నేను బైక్ పైన వెళ్ళిపోయినా. అంటే రామ్ మూవీ ఒక రోజు ఇక్కడ ఉండే పారడైజ్ దగ్గర కాలేజ్ ఉంది కదా, ఒక రోజు అక్కడ ఉండే, ఇంకొకటి రేమత్ నగర్ నెహ్రూ కాలేజ్ ఉంది కదా, దాంట్లో ఉండే 2 days దాంట్లో వెళ్ళిన. మళ్ళీ ఎవ్రీథింగ్ నేను బైక్ పైన వెళ్ళిపోతాను. అంటే నీ బైక్ ఉంది కాబట్టి లేని వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళవి ఉంటాయి కదా ప్రొడక్షన్ బస్సులు అవి ఉంటాయి కదా, లేని వాళ్ళకి వెళ్ళాలి. అవును, అంటే దాంట్లో ఒక 15-20 మంది ఉంటారండి. అవును, నాకు తెలుసు, చూసాను నేను కృష్ణనగర్ ఆ టైంలో. ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ నుంచి ఉంటారు పాపం, ఏదో పని. అవును, అక్కడికి వెళ్తే వాళ్ళ వెహికల్స్ వస్తాయి, దాంట్లో ఎక్కి వెళ్ళాలి అలా. అయితే నేను ఒకటి విన్నాను ఏంటంటే, అబ్బాయిలకైతే తొందరగా రెమ్యూనరేషన్ అనేది అందదు, అమ్మాయిలకైతే కొంచెం ఫాస్ట్ గా ఇస్తారు. ఎంతవరకు నిజం ఇది? నిజం మేడం. అవునా? ఏంటి అంటే అబ్బాయిలకి ఇయ్యరు తొందరగా, లేడీస్ కి అంటే ఎందుకు ఇస్తారు తొందరగా అంటే, వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు వెంటనే రావాలి అని చెప్పి. సో ఇప్పుడు ఎక్కడైనా కూడా అబ్బాయిలని ఎవరు పట్టించుకోరండి నిజంగా, ఎంత అందంగా ఉన్నా ఎంత ఏదున్నా సరే. అమ్మాయిలకి ఉన్నంత ఫెసిలిటీస్ కానీ వాళ్ళని చూసే విధానం కానీ అబ్బాయిలకు ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అమ్మాయిలకి పేమెంట్ కూడా ఎక్కువనే ఉంటది, మీకంటే ఎక్కువ ఉంటది. అంటే వాళ్ళకి ఎక్కువ రిఫర్ ఉంటది అన్నట్టు, బట్ అబ్బాయిలకు ఉండదు అంతా. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. సాయి కృష్ణ హీరో అవుదామని వచ్చాడా, ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడా? నా చిన్నప్పటి నుంచి ప్యాషన్ అయితే హీరోనే కావాలని ఉంటది, ఎవరికైనా హీరోనే ఉంటది. సో నాకు కూడా హీరో అవ్వాలని ఉంది, బట్ ఇంకేమైతుందో తెలియదు మేడం. అంటే ఇందాక ఒక మాట చెప్పావు, సినిమా గనక నేను తీస్తే అందరినీ సమానంగా చూస్తా, అంటే డైరెక్షన్ ఆలోచన కూడా ఉందా ఫ్యూచర్ లో?
ఇఫ్ ఇన్ కేస్ నాకు మంచి రోల్స్ వచ్చి నాకు కొంచెం మంచిగా వస్తే నేనే అంటే నాకు స్క్రిప్ట్స్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. అంటే నువ్వు ఓన్ గా అవును, ఓన్ గా రాసిన స్క్రిప్ట్స్ రైటర్ కూడా. యా. అండ్ ఒకవేళ నేను ఫ్యూచర్ లో మంచిగా అయితే దాంట్లో నేనే డైరెక్షన్ చేసుకొని నేనే యాక్టర్ చేసుకొని అందరికి ఇంకా హెల్ప్ చేయాలనే అంటే ప్రొడ్యూసర్ కావాలి. యా, లేదు ఇఫ్ ఇన్ కేస్ నాకు మంచి రోల్స్ వచ్చి ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. బట్ అది అవుతుందో రాదో తెలియదు. ఎందుకులే, అవుతుంది. ఫ్యూచర్ ఎవరిని ఎట్లా చూస్తుంది అన్నది మనకు తెలియదు. ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు, అంటే బయటకి అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు విల్లాస్ అని మంచి మంచి ప్లేసెస్ లో మీరు చేస్తూ ఉంటారు షూట్లు. అప్పుడు ఫ్యూచర్ లో అనిపిస్తుంది, అరే మనం కూడా ఇట్లాంటిది ఒకటి కొనుక్కొని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎవరైనా సరే, చిన్న ఆర్టిస్ట్ ఉండని ఎవరైనా ఉండని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో నాకు కూడా అనిపించింది. బట్ ఇంకా చూడాలి మేడం. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో శ్రీలీల అని ఇట్లా చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు. నీకు ఎవరు ఇష్టం? యాక్టర్స్ అంటే ఫీమేల్ యాక్టర్స్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ లేకపోతే ముందు? ఇప్పుడు యంగ్ జనరేషన్ శ్రీలీల, రష్మిక వీళ్ళంతా ఉన్నారు కదా. అంటే యాక్చువల్ గా నాకు ఇష్టమైన హీరోయిన్ అంటే నివేదా థామస్ అండి. ఎందుకంటే తను ట్రెడిషనల్ గా ఉంటుంది. లైక్ ఇలా అంటే అంటే తను ట్రెడిషనల్ గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ నుంచి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే వేరే వాళ్ళు మంచి ఫ్యామిలీ అని నేను చెప్పను, బట్ నాకంటే నివేదా థామస్ గారు అంటే చాలా ఇష్టం. హీరో పవర్ స్టార్ ఓన్లీ అంతే. ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్ గానీ, బన్నీ గానీ. అంటే లైక్ ఇండస్ట్రీలో నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఏంటంటే రాఘవ లారెన్స్ గారు. ఆయనకి నేను డై హార్ట్ ఫ్యాన్. ఎందుకంటే ఆయన ఎంతో మందికి లైక్ పిల్లలకి సర్జరీస్ ఇవన్నీ చేశారు. సో నేను ఆయనకి ఎప్పటి నుంచో నేను అంటే ఫ్యాన్ అని కాదు, బట్ ఆయన నేను దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తాను. అంటే ఒకప్పటి కాలంలో అంటుండే కదా మేడం, ఏమని అంటే దైవం మానుష్య రూపేనా అని చెప్పి. సో నాకు అనిపిస్తుంది రాఘవ లారెన్స్ ఎవరైతే 10 మందిని ఆదుకుంటారో వాళ్ళే. అంటే పవర్ స్టార్ గారు కూడా చాలా మందిని హెల్ప్ చేశారు. ఇంకా చూసుకుంటే మహేష్ బాబు గారు కూడా చాలా హార్ట్ సర్జరీస్, చాలా సర్జరీస్ చేశారు. అంటే నాకు ఎక్కువ అని అంటే రాఘవ లారెన్స్ గారు. ఓకే. అయితే ఫ్యూచర్ లో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి మంచివి. ఉన్నాయి. భార్గవి గారు చెప్పారు ఇంకొకటి సార్ది, మన రాజ్ సార్ది ఒక మూవీ వస్తుందని చెప్పారు. సో తను రిఫర్ చేయడం వల్లనే నేను హరుడులో చేశాను. ఇంకా తనే నన్ను రిఫర్ చేస్తా అని చెప్తున్నారు. ఇంకా చూడాలి మేడం. అంటే ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయని ముందే అనుకున్నావా? అంటే సినీ ఫీల్డ్ లో ఎలా ఉంటదిరా బాబోయ్, అమ్మ బాబోయ్ అనిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి మేడం. ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎవరు రానియరు. ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే ఇండస్ట్రీలోకి వస్తున్నారు తప్పితే సినీ ఇండస్ట్రీలో కొత్త వారిని అస్సలు రానియరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చినా కూడా వాడిని ఎదగనియరు. అంత బోల్డ్ గా చెప్పేస్తున్నా, మరి ఛాన్సెస్ ఎలా వస్తాయి అనుకుంటున్నావు? ఇంకా నేనైతే మాక్సిమం ట్రై చేస్తున్నాను మంచి రోల్ కోసం. బట్ అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తానండి, అది కెమెరా ఉండని ఏదైనా ఉండదు. నేను ఇప్పుడు నడుస్తున్నది ఏదో మనం కెమెరాకి భయపడు, సో ఎవరైనా చూస్తే ఏమైతుందో అని చెప్పి సినీ ఫీల్డ్ లో నడవదు తెలుసా విషయం. అవును, కష్టం. కానీ మన ప్యూరిటీ అనేది మనకు తెలుస్తుంది కదా మేడం. అలా అని చెప్పేసి మనం అబద్ధాలు చెప్పేసో ఏదో చెప్పేసో మనం ఇండస్ట్రీలో పోయా అనుకుంటే అది నా హార్ట్ యాక్సెప్ట్ చేయదు. అంటే నాకు లోపల అనిపిస్తుంది ఇది చెప్పింది నాకు అబద్ధం అని చెప్పి. సో అందుకే ఇంకా నేను ఏది ఉన్నా ఫ్యాక్ట్ గా చెప్తాను. మామూలుగా మనకి నచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, ఇది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మాక్సిమం 80% ఎవరికి నచ్చదు. ఆ 20% ఉంటారు కదా మేడం, అరే ఈ అబ్బాయి ఫ్యాక్ట్ జెన్యున్ గా చెప్పాడు అని చెప్పి అట్లీస్ట్ 10% వాళ్ళైనా నన్ను పిలుస్తారు కదా మేడం. అది చాలు. ఎవరైనా చెప్పారా సాయి, అంటే అరే నువ్వు హీరో ఫీచర్స్ ఉన్నారా, ఇంత గ్లామర్ గా ఉన్నా లేదు చెప్తుంటారు కదా నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ? అంటే యాక్చువల్ గా నాకు సెల్ఫ్ డబ్బా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, బట్ చాలా మంది చెప్పారు అంటే నువ్వు చూడడానికి బాగుంటావు అని చెప్పి. చాలా మంది మా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా చాలా మంది చెప్పారు. అంటే మా ఫ్యామిలీలో అందరూ చబీ. అవునా? ఓకే. మా ఫాదర్, మా బాబాయ్ అంత చబ్బీ ఫ్యామిలీ మాది. నువ్వెట్లా మరి ఇట్లా స్లిమ్ గా? నాకు మా మామ పోలికలు, మా మదర్ వాళ్ళ అన్నయ్య పోలికలు. సినిమా ఫీల్డ్ అంటే మెయిన్ గా గ్లామర్ వే ఫోకస్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ, మహేష్ బాబు గారు ఒక సినిమాలో అంటారు కదా, దోల తీరిపోద్ది గ్లామర్ మెయింటైన్ చేయడానికి. గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తాడు సాయి?
యాక్చువల్గా నేనైతే ఏం చేయను మేడం, నేను న్యాచురల్ గానే ఉంటాను. నేను ఫేస్ కి కూడా ఏం పెట్టను, హెయిర్ కి కూడా ఆయిల్ పెట్టను. ఏదైనా మనం తినే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే లైక్ నేను ఆయిల్ అది అలాంటివి తక్కువ తింటాను, కొంచెం ఫ్రూట్స్ అవి మరి తీసుకుంటాను. బయట షూటింగ్లకి వాటికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు తప్పదు, తప్పదు. ఆప్షన్ అంటే వేరే చాయిస్ మనకి లేదు, లేదు, అవును. ఇంకా తినాలి. సో ఆ టైంలో నేను తినేస్తూ ఉంటాను. ఓకే సాయి, మేము అడిగిన వాటికి బోల్డ్ గా కూడా సమాధానం ఇచ్చావు, ఏంటంటే స్ట్రైట్ గా కూడా సమాధానం ఇచ్చావు. అలాగే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి.